మోదీ సర్కారు తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. సమ్మెకు బీఆర్టీయూతో సహా అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా వరంగల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, మోదీ సర్కారు తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది కదా, సమ్మెకు బీఆర్టీతో సహా అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం బీఆర్టీయూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. కార్మిక లోకానికి, కార్మిక సంఘాలకు బీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటామన్నటువంటి మద్దతు ప్రకటించినటువంటి సందర్భం హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ఈ లోకానికి అంతా కూడా కార్మిక లోకానికి మద్దతుగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. సార్, ఏం చెప్తారు? కార్మిక లోకానికి, కార్మికులకు చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఏంటి సార్? ఈరోజు చూసినట్టయితే గత 12 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని రైతు అన్నం పెట్టే రైతాంగాన్ని కూడా కడుపు కొట్టే పరిస్థితి, వాళ్ళందరినీ కూడా వీధి పాలు చేసినటువంటి పరిస్థితి. సంవత్సరం కాలం పాటు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా దేశ రాజధాని ఢిల్లీలో చలి అనక, వాన అనక, ఎండ అనక సంవత్సరం కాలం పాటు నిరసన కార్యక్రమం చేస్తే ఆ రోజు మరి మోడీ ప్రభుత్వం దిగొచ్చి కొన్ని మరి రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఇటు కార్మిక, కర్షక, మరి విద్యార్థి, యువకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొని ఈరోజు యావత్ దేశాన్నంతా కూడా కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పే పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు బడా వ్యాపారస్తులకు, బడా ఇండస్ట్రీ ఎస్టేట్లకు, అదేవిధంగా ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు కోట్లాది కోట్లు, వందలాది, వేలాది, లక్షలాది కోట్లు రద్దు చేసి ఈరోజు మరి అభివృద్ధికి మరి దోహదపడుతున్నటువంటి కార్మిక లోకానికి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈరోజు 100 ఏళ్ల క్రితము కార్మికుల సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి 29 హక్కులు అన్నిటిని కూడా కాలరాస్తూ 4 కోట్ల రూపంలో ఈరోజు కార్మికుల పొట్టగొట్టే చర్యను ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల శ్రేయస్సు కోరే అనేక సంఘాలు మరి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు కూడా ఈరోజు ఈ సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా మరి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచడం జరిగింది. వారికి ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం, వారి అభ్యున్నతి కోసం, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేదానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీకి, ఆశా వర్కర్లకు కూడా మరి జీతాలు పెంచడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి మా ఆటో కార్మిక సోదరులకు కూడా మరి అమలు చేయకుండా ఈరోజు ఆటో సోదరులు కూడా ఆత్మహత్యల వైపు పోయే పరిస్థితి ఉన్నది. అందుకే ఈ ఆటో కార్మిక సోదరులకు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మె కార్యక్రమంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున మా సంఘటిత, అసంఘటిత కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, తాపీ మేస్తర్లు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, సెంట్రింగ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా మరి ముందుకు పోయడం జరిగింది. అదేవిధంగా మరి పార్లమెంట్లో కూడా చిరు వ్యాపారులకు ఒక చట్టం రూపొందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి చట్టాలను కూడా అమలు చేయని నిస్సాయ స్థితిలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. చిరు వ్యాపారుల పొట్టలు కూడా కొడుతున్నారు. చిరు వ్యాపారులు సముదాయాలను కూల్చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈరోజు అన్ని సంఘాలు, సంఘటిత, అసంఘటిత కార్మికులతోని పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది సమ్మెతోని, బంద్తోని ఆగేది కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ కూడా మరి సంఘటితం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చేపట్టే కార్మిక, రైతు వ్యతిరేక నిర్ణయాలకు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ముఖ్యంగా అనేక
దశాబ్దాల పాటు కొట్లాడి కార్మికుల చెమట రక్తాన్ని చెమటగా చేసినటువంటి సందర్భంలో వాళ్ళంతా వాళ్ళ హక్కులను సాధించుకున్నటువంటి పరిస్థితి. చాలా సింపుల్గా ఇట్లాంటి కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే దానికి మద్దతు తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరించడం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ఏ కార్మిక వర్గానికి న్యాయం చేసిందంటే ఏం చెప్తారు? ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ 4 కోట్ల ద్వారా కార్మికుల పుట్టకొరే పరిస్థితి ఉన్నది. కానీ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణ చెప్పాలంటే తమిళనాడు అనుకోండి, కేరళ అనుకోండి, వెస్ట్ బెంగాల్ అనుకోండి, ఈ నల్ల చట్టాలను అసెంబ్లీలో తీర్మానం చేసి తిరిగి పంపడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా, కార్మికుల పుట్టలు కొట్టే విధంగా కూడా ఈ అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇటు ఆటో కార్మికులు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా వేతనాలు పెంచి వాళ్ళ సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి ఆరోగ్య పరిస్థితి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. దశల వారీగా మీ పోరాటాలు ఇంకా ఎలా కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. కార్మిక మరి ప్రాంతాలలో, కార్మికులు నివసించే ప్రాంతాలలో పోయి వారి సంక్షేమం, వారి అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో కార్మిక వర్గానికి, కార్మిక లోకానికి అండగా ఉండే విధంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు కూడా ఇవాళ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుంది. హన్మకొండ నుంచి భారీ బైక్ ర్యాలీ హన్మకొండ జిల్లా కేంద్ర వ్యాప్తంగా కూడా కొనసాగనుంది. ఓవర్ టు స్టూడియో.